హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ నుండి ఆ గెస్ట్ ఎవరో కదా, క్రిమినల్ కోర్ట్ సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారితో ఉన్నాం. న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఓకే. ఇప్పుడు ఒకవేళ అక్క చెల్లెలు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ భార్యకి పిల్లలు పుట్టకుంటే సెకండ్ భార్యకి పిల్లలు పుట్టారనుకోండి, అప్పుడు ఇద్దరికి సరి సమానంగా ఆస్తిలో భాగం ఉంటుందా? ఇద్దరు పిల్లలకి హా, పిల్లలు లేరు కదా మరి ఫస్ట్ భార్యకి. పిల్లలు లేరని నువ్వు ఆస్తి ఇవ్వవా? వీడికి పిల్లలు పుట్టపోతే అప్పుడేం చేద్దుడు? ఓకే. నేను ఇప్పుడు అదే చెప్తున్నా. వీడే నపుంసకుడు అయితే ఏం చేయాలి అప్పుడు? ఇది వరకు కూడా ఉన్నాయి ఇలాంటివి ధర్మ సందేహాలు. భర్తకి పిల్లలు పుట్టరు అని తెలుసున్నప్పుడు ఆ వంశాన్ని నిలపడానికి వేరే వేరేవి కూడా వచ్చాయి. అంటే ఇప్పుడు మనం ఈ టెస్ట్ ట్యూబులు ఇవి అవి ఎలాగంటున్నామో అప్పట్లో కూడా ఉండేవి. వాళ్ళ వంశంలోనే, అంటే వాళ్ళ అన్నదమ్ముల స్పెర్మ్ ఆ బీజాన్ని తీసి వీళ్ళకి ఇచ్చేవారు. అంటే ఇప్పుడు మహాభారతంలోనే చూడండి, కుంతికి పాండురాజుకి సంతానం లేదు. ఆవిడేమి వ్యభిచారి కాదు, ఆవిడ పురాణాల్లోని ఎలాగో వచ్చేసారు అది అని చాలామంది అంటారు. అప్పుడు జరిగినవి ఇలాంటివే ఉంటాయి. పిల్లలు ఎలాగ పుట్టారు అని అంటే ఇవి. సో అప్పుడు వాళ్ళ వాళ్ళ కస్టమ్స్ వేరు, వాళ్ళ పూజలు పునస్కారాలు ఉండేవి. దేవుడు పిలిస్తే వచ్చేవాడు. ఇప్పుడు మన కలియుగంలో ఎవరు రారు, ఉన్న దేవుడే పారిపోతాడు మనం అడిగే క్వశ్చన్స్కి. సో అప్పుడు కూడా అలాంటివి ఉండేవి, అలాంటివి చెయ్యొచ్చు. అంతేగాని నీకు పిల్లలు లేరు కదా నేను ఆస్తిను అంటే తప్పది. పిల్లలు లేరు, ఈ ఈ పిల్లలకి ఈవిడ కూడా తల్లి. తండ్రి ఒక్కడే కదా, ఈ తండ్రి బీజమే కాబట్టి ఈమె కూడా తల్లిలాగే చూడాలి. బాధ్యత కూడా అక్కడ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ పెళ్లి చేసుకున్న తర్వాత, ఈ పిల్లలు పుట్టిన తర్వాత, పిల్లలు ఉండి భర్త చనిపోతే కనుక ఈ పిల్లలకి కూడా ఈ పెద్ద వైఫ్ని చూసే బాధ్యత ఉంది. తండ్రి చనిపోయాక ఈమె పర్మిషన్ ఇస్తేనే కదా ఈవిడొచ్చింది. ఒకవేళ భార్యకి పిల్లలు పుట్టకుంటే విడాకులు ఇచ్చే ఛాన్స్ ఉంటుందా భర్తకి? అలా ఏం లేదమ్మా. ఏ చట్టంలోని మా బెల్లానికి పిల్లలు పుట్టకపోతే విడాకులు ఇవ్వచ్చు అనేం లేదు. ఒకవేళ మగవాడు గనక వాడు పిల్లలు పుట్టించే సామర్థ్యం లేకపోతే ఈ అమ్మాయి వాడికి విడాకులు ఇచ్చేయచ్చా? అదెవరు అడగరే? వీడిని వదిలేయచ్చా? వదలలేదు. ఇదే ఆడకి మొగకి తేడా. కష్టంలోని మనం ఉన్నామంటే సాంప్రదాయకంలోని మొగుడిని వదిలేసిన ఆడది అంటారు. ఈ పెళ్ళం మొగుడిని వదిలేసినా కూడా అడగరు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.